హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తష్వికా ఫ్యాషన్ టాక్స్. ఇక్కడైతే నేను లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుంటున్నాను, లేదా 1 మీటర్ మెయిన్ క్లాత్ అయితే తీసుకోండి. దానికి క్రేప్ కానీ సాటిన్ లైనింగ్ కానీ వేసుకోవచ్చు. నేను క్రేప్ సాటిన్ కూడా వేశాను. నెట్ ఫ్యాబ్రిక్ 1 మీటర్ తీసుకున్నాను. ఇక్కడ నేను ఫస్ట్ లేయర్ వచ్చి అంబ్రెల్లా కట్ మోడల్ అయితే కట్ చేస్తున్నాను. ఇక్కడ నేను నడుము లెంత్ వచ్చి 5 సెంటీమీటర్స్ తీసుకున్నాను. అది 4 టైమ్స్ వేస్తే 20 సెంటీమీటర్స్ అవుతుంది. నేను ఇక్కడ ఎలాస్టిక్ లెంతే తీసుకుంటున్నాను. ఇక్కడ పొడవు వచ్చి 13 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ పైన లేయర్ అనేది మనకి కొంచెం షార్ట్గానే ఉండాలి. మిడిల్లో వచ్చే ఇప్పుడు నెట్ ఫ్రిల్స్ పెడతాం కదా, ఆ మిడిల్లో వచ్చే లేయర్ వచ్చేసి 2 సెంటీమీటర్స్ ఎక్కువ ఉండాలి. అందుకని నేను ఇక్కడ 13 సెంటీమీటర్స్ మాత్రమే తీసుకుంటున్నాను ఫస్ట్ లేయర్. నేనైతే ఇక్కడ సాటిన్ లైనింగ్ అనేది తీసుకున్నాను. 2 లైనింగ్స్ అనేది అటాచ్ చేశాను. ఒకటి క్రేప్, ఒకటి సాటిన్. 2 క్రేప్ అయినా వేసుకోవచ్చు, 2 సాటిన్ అయినా వేసుకోవచ్చు. నాకు ఇవి లెఫ్ట్ ఓవర్ పీసెస్ ఉంటే ఒకటి క్రేప్, ఒకటి సాటిన్ అయితే వేశాను. సేమ్ ఒకటే లెంత్, 3 ఫ్యాబ్రిక్స్ ఒకటే లెంత్ మెజర్మెంట్ తీసుకొని కట్ చేసుకోవాలి. మిడిల్ పార్ట్ మాత్రం ఫ్రిల్స్ పెడతాం కాబట్టి దానికి 2 ఇంచెస్ కిందకు వస్తుంది నెట్ ఫ్రిల్స్ పెట్టాక. చూసారా, నేను ఇక్కడ సెకండ్ లేయర్ వచ్చి క్రేప్ తీసుకుంటున్నాను. ఇవన్నీ నాకు లెఫ్ట్ ఓవర్ పీసెస్ అండి. లెఫ్ట్ ఓవర్ పీసెస్తో నా పాపకి నేను డిజైన్ చేస్తున్నాను. ఇక్కడ నేను 1 మీటర్ నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ నేను 8 సెంటీమీటర్స్గా 3 పీసెస్కి అయితే కట్ చేసుకుంటున్నాను. అది మనకి మిడిల్లోకి హోల్ చేస్తే 4 సెంటీమీటర్స్ వస్తుంది. నీకు హోల్ చేస్తే నేను ఫ్రిల్స్ పెడుతున్నాను. అలా అయితే మనకి మంచిగా ఫ్రిల్స్ అనేది కనపడిస్తాయి ఫ్రాక్కి. ఈ ఫ్రిల్స్ అనేది మన ఇష్టం అండి. మనం ఇంకా కావాలంటే ఇంకా కొంచెం ఫ్యాబ్రిక్ యాడ్ చేసుకుంటే ఇంకా మంచిగా ఫ్రిల్స్ వస్తాయి. నేనైతే జస్ట్ 3 పీసెస్గా కట్ చేసుకొని అయితే ఫ్రిల్స్ చేస్తున్నాను. చూడండి, ఇలా మధ్యలోకి హోల్ చేసి నేను ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. స్టిచ్ చేసేటప్పుడు చూపిస్తాను ఎలా పెట్టాలి అది. ఇక్కడ నేను కాటన్ లైనింగ్ తీసుకున్నాను టాప్ పార్ట్కి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చి 1.5 తీసుకున్నాను. షోల్డర్ విడ్త్ కానీ 1.5 తీసుకున్నాను. నెక్ లెంత్ వచ్చి 2.5. 2.5 అయితే మ్యాక్సిమం సరిపోద్ది పిల్లలకి అందరికీ బిలో 2 ఇయర్స్కి. నేను ఇక్కడ ఫస్ట్ షోల్డర్గా మొత్తం నార్మల్గా తీసుకొని మళ్ళీ షోల్డర్లెస్గా కట్ చేశాను. ఇక్కడ షోల్డర్ విడ్త్ వచ్చి 3 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి షోల్డర్స్కి షేప్ ఏం అవసరం లేదు, నేను ఊరికే అలా డ్రా చేశాను. నెక్స్ట్ ఈ డ్రా చేసే క్లిప్ మిస్ అయింది, నేను మళ్ళీ డ్రా చేస్తున్నాను. చూడండి, ఇక్కడ నేను షోల్డర్ దగ్గర జస్ట్ 1/2 ఇంచు పైకి కర్వ్ తీసుకుంటున్నాను. నెక్కుగా స్మాల్ కర్వ్ ఇచ్చేసాను. ఇలా నేను ఇక్కడ కర్వ్ ఎట్లా డ్రా చేసానో అలా డ్రా చేసుకోండి. ఇక్కడ నేను పాయింట్స్ పెట్టుకుంటున్నాను. నెక్కి 1 పాయింట్ అది కచాక్ పెట్టుకుంటున్నాను, ఆ డాట్స్ అనేటివి. ఇక చెస్ట్ లెంత్ వచ్చి 5.5, నడుము లెంత్ వచ్చి 5 సెంటీమీటర్స్ తీసుకుంటున్నాను. ఇక చూసారా, షోల్డర్కి మీకు డ్రా చేస్తున్నాను ఎలా వస్తుందని. మనము ఇక్కడ నుంచి ఆ షేప్ అవుట్ వర్క్ అన్నా తీసుకోవచ్చు, లేకపోతే షోల్డర్కి మాత్రం కావాలని అట్లా తీసుకోవచ్చు. ఇక్కడ నెట్ ఫ్యాబ్రిక్ అనేది ఫ్రిల్స్ పెట్టి యాడ్ చేస్తాము, అందుకు ఇలా తీసుకున్నాను. ఈ కచ్చాస్ అయితే కన్ఫామ్గా ఇంపార్టెంట్. మళ్ళైనా మనం లెంత్ తీసుకొని కచ్చా పెట్టుకోవచ్చు. చూసారా, నేను షోల్డర్లెస్గా కట్ చేస్తున్నాను. అక్కడ ఊరికే నెక్కు జస్ట్ కింద ఒక రవ్వ, ఒక 1/2 ఇంచుగానే ఉండదు, అది డౌన్ చేశాను. ఇక్కడ కచ్చాస్ అనేది పెట్టుకోండి, మనకి గుర్తుగా ఉంటాయి. బైండింగ్ చేసేటప్పుడు వెళ్ళిపోయినా మళ్ళీ మెజర్మెంట్స్ తీసుకొని కాల్సంటే మనము మార్క్ వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ మాత్రం నా 2 ఫింగర్స్ మిడిల్లో అక్కడ మనకి ఫ్రిల్స్ వస్తాయి. లేదంటే మనం ఇక్కడ వరకు అయినా పెట్టుకోవచ్చు, క్రాస్ వర్క్ అయినా పెట్టుకోవచ్చు ఫ్రిల్స్.
ఇక్కడ నెట్ మనము 8 సెంటీమీటర్స్ తీసుకున్నాం కదా, దాన్ని ఫోల్డింగ్ చేసి ఇలా ఫస్ట్ పైన అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. అలా అయినా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు, ఇలా స్టిచ్ చేస్తే ఈజీగా ఫ్రిల్స్ పెట్టుకోవచ్చు, నెట్ అనేది జారిపోకుండా ఉంటుంది. ఇలా డబుల్ లేయర్లు అయితేనే మనకి నెట్ అనేది విజిబుల్ ఉంటుందండి, లేకపోతే అంత బాగా విజిబుల్గా కనపడదు మనం ఫ్రిల్స్ పెట్టినా కూడా. ఇక్కడ నేను జస్ట్ 1 ఇంచ్లో ఫ్రిల్స్ పెట్టుకుంటాను. ఇది 1/2 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, 1 ఇంచ్ అయినా పెట్టుకోవచ్చు, ఇదైతే మన ఇష్టం అండి. ఇలా మొత్తం మనం కట్ చేసుకున్న నెట్ అంతా ఇలా ఫ్రిల్స్ పెట్టుకునేసేసేయండి. అప్పుడు ఈజీగా ఉంటుంది మనకి లైనింగ్ అనేది అటాచ్ చేసుకునేదానికి. ఫస్ట్ ఇక్కడ ఫ్రిల్స్ పెట్టుకునేస్తే చూసారా, ఇక్కడ టోటల్ ఇలా అయితే ఫ్రిల్స్ పెట్టాను. నేను హోల్డింగ్ చేసి పెట్టాను కాబట్టి మనకి విజిబుల్ బాగుండదు, అది లేదంటే అంత బాగా కనపడదు. ఇక్కడ మనము ఒక లైనింగ్కి అయితే 2 లైనింగ్స్ అనేది కట్ చేసుకున్నాం కదా, ఒక లైనింగ్కి అయితే కింద డౌన్లో హోల్డ్ చేసుకునేసేసి అది ఇక్కడ డౌన్లో అయితే కిందకి పెట్టి స్టిచ్ చేస్తున్నాను చూడండి. ఇలా మొత్తం 1/2 ఇంచ్లో కింద డౌన్లో 1/2 ఇంచ్లో పెట్టేసేసి మొత్తం స్టిచ్ చేసేసేయండి. ఇలా మొత్తం అటాచ్ చేసుకునేసినాను చూడండి. ఇక్కడ నేను ఒక లైనింగ్ అనేది మొత్తం అటాచ్ చేసేసాను ఫ్రిల్స్, ఇలా వస్తుందండి అటాచ్ చేసినాక. నెక్స్ట్ మనము ఆల్ మెయిన్ ఫ్యాబ్రిక్ ఈ ఫ్రిల్స్ పెట్టాము కదా, ఆ లైనింగ్ నార్మల్ ఇంకొక లైనింగ్ అంతా అటాచ్ చేస్తున్నాను నేను ఇక్కడ టాప్ పార్ట్లో. అలా మొత్తం లైనింగ్స్ ఫస్ట్ లేయర్ అంతా అటాచ్ చేసినాక ఇక్కడ నేను కింద బాటంలో అయితే జిగ్జాగ్ చేసుకుంటున్నాను. మొత్తం ఇలా జిగ్జాగ్ చేసుకోండి. ఇక్కడ నేను ఎలాస్టిక్కి బెల్ట్ పెడుతున్నాను. ఇక్కడ 4 సెంటీమీటర్స్ విడ్త్, మళ్ళీ 20 సెంటీమీటర్స్ లెంత్ అయితే తీసుకున్నాను. ఇక్కడ దానికి నేను క్రేప్ లైనింగ్ కూడా అటాచ్ చేస్తున్నాను కొంచెం ఫిట్నెస్ కోసం. ఇలా కాటన్ కానీ ఏదన్నా కానీ లైనింగ్ అటాచ్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు నేనైనా ఇక్కడ ఎలాస్టిక్ అయితే యూస్ చేస్తున్నాను, అందుకే నేను 20 సెంటీమీటర్స్ లెంత్ అయితే తీసుకున్నాను. నార్మల్గా అయితే మనకి 1 ఇయర్ 2 ఇయర్స్ బేబీస్కి అయితే ఆల్మోస్ట్ 10 ఉన్నా సరిపోద్ది వెస్ట్ లెంత్. ఇక్కడైతే ఇలా అటాచ్ చేసేస్తున్నాను నేను. స్కర్ట్ యాక్చువల్ సైడ్ పెట్టుకొని ఇది రివర్స్ సైడ్ పెట్టుకొని బెల్ట్ అనేది అటాచ్ చేయండి, ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నేను ఇట్లా రివర్స్ చేసి కానీ ఒక స్టిచ్ చేసేసాను. స్టిచ్ చేసినాక ఇలా వస్తుంది. నేను ఇక్కడ క్యాన్వాస్ ఏమైతే యూస్ చేయలేదు, ఎందుకంటే ఇది ఎలాస్టిక్ ఏం అవసరం ఉండదు. నెక్స్ట్ ఇక్కడ నేను ఎలాస్టిక్ వేసుకుంటాను. ఈ ఎలాస్టిక్ అనేది ఎలా తీసుకోవాలంటే మన బేబీస్ వెస్ట్ లెంత్ సపోజ్ 10 ఉన్నింది అనుకోండి, -3 తీసుకొని 7 సెంటీమీటర్స్ తీసుకోండి. మీ బేబీ వెస్ట్ లెంత్ -3 సెంటీమీటర్స్ లేదా 2.5 సెంటీమీటర్స్ తీసుకుంటే సరిపోద్ది. నేను ఇక్కడైతే 3 సెంటీమీటర్స్ తీసుకున్నాను, -3 సెంటీమీటర్స్. ఇప్పుడు నేను ఇక్కడ సైడ్ అనేది స్టిచ్ చేస్తున్నాను ఎలాస్టిక్ వేసినాక. ఇప్పుడు ఇక్కడ మనం ఎలాస్టిక్ కింద 1.5 సెంటీమీటర్స్ సేమ్ లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్ అంతా అలానే ఇచ్చేసేసి ఇప్పుడు లైనింగ్స్ అనేటివి సపరేట్ ఇచ్చి ఓన్లీ మెయిన్ ఫ్యాబ్రిక్ మాత్రమే స్టిచ్ చేస్తున్నాను. ప్రతి లేయర్కి అలానే స్టిచ్ చేసుకోండి. స్కర్ట్ అనేది అప్పుడు చూసేకి బాగా గేర్ మాత్రం బాగా కనపడిస్తుంది.
ఇప్పుడు సెకండ్ లేయర్కి అయితే స్టిచ్ చేస్తున్నాను నేను. అట్లా సపరేట్గా స్టిచ్ చేసేసేయండి. అంతేనండి, స్కర్ట్ అనేది స్టిచ్ చేసేసాము. ఇప్పుడు టాప్ పార్ట్ అయితే చూద్దాము. ఇక్కడ నేను క్రేప్ లైనింగ్ అయితే యూజ్ చేస్తున్నాను. కాటన్ క్రేప్ కూడా దీనికన్నా డబల్ లైనింగ్ అనేది యూజ్ చేశాను. క్రేప్ లైనింగ్ దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ పెట్టాను. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకునే పీస్ అయితే ఫ్రంట్ పార్ట్ పెట్టాను. ఇప్పుడు ఇలా ఫ్రంట్ పార్ట్ పెట్టాక నేను కదలకన్నా ఉండడం కోసం నేనైతే పిన్స్ అనేటివి వేసుకుంటున్నాను. ఇక్కడ నాకు ఇక్కడ అది ఆర్గెంజా ఫ్యాబ్రిక్, అది చాలా జారుడుగా ఉంది, అందుకని పిన్స్ అయితే వేసుకుంటున్నాను. బ్లౌజ్ అయితే ముడతలు లాకుండా ఉంటుందని నేను ముందే పిన్స్ వేసుకుంటున్నాను. ఇక్కడ పైన సైడ్ అంతా బైండింగ్ వేసుకోవాలి, కింద సైడ్ అంతా బైండింగ్ వేసుకునేసాను. బైండింగ్ వేసుకున్నాక ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అనేది మొత్తం కట్ చేసేసి ఇలా నాకు మనకి ఇక్కడ రివర్స్ చేసుకునే దానికి మొత్తం కచ్చాస్ పెట్టుకుంటున్నాను. కచ్చాస్ పెట్టుకుంటే మనకి రిటర్న్ చేసినప్పుడు ఫ్రీగా తిరుగుతుంది, ప్లస్ షేప్ అవుట్ కాకుండా ఉంటుంది. చూసారా, ఇక్కడ మనము అటాచ్ చేసినాక షేప్ అవుట్ అనేది ఎలా వచ్చిందో. సేమ్ ఫ్రంట్ ఫ్యాబ్రిక్ బ్యాక్ ఫ్యాబ్రిక్ మొత్తం ఇలానే చేసుకున్నాను. క్రేప్ లైనింగ్ అని యూజ్ చేశాను. మిడిల్లో 2 లైనింగ్స్ అనేది యూజ్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మనం షోల్డర్కి నెట్ ఇస్తున్నాం కదా, నెట్ షోల్డరు. ఇక్కడ నెట్ షోల్డర్ కానీ మనం ఫ్రిల్స్ పెడుతున్నాం కాబట్టి ఇక్కడ నేను హోల్డింగ్ చేసుకున్నాను. 28 సెంటీమీటర్స్ క్లాత్ తీసుకొని అది హోల్డ్ చేశాను. లెంత్ వచ్చి 28 సెంటీమీటర్స్, విడ్త్ వచ్చి 7.5 సెంటీమీటర్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ హోల్డింగ్ వేసుకున్నాను. వీడియోలో ఫుల్ లెంత్ సరిగ్గా కనపడకనుంటే. ఇప్పుడు ఇక్కడ మనము ఫ్రిల్స్ అనేది గ్యాదర్ చేయాలి. గ్యాదర్ చేసే దానికోసం మనం పైన కింద అనేది లూజ్ స్టిచ్ వేసుకొని ఫ్రిల్స్ అనేది గ్యాదర్ చేసుకున్నాము. చూడండి, నేను ఇక్కడ పైన 1/2 ఇంచులో మొత్తం లూజ్ స్టిచ్ వేసుకుంటున్నాను. ఇక్కడ అలా చేసుకున్నాక మనం జస్ట్ ఒక థ్రెడ్ అనేది టైట్గా పట్టుకొని ఫ్రిల్స్ అనేవి గ్యాదర్ చేస్తున్నాను నేను ఇక్కడ. అలా షోల్డర్కి అంతా ఫ్రిల్స్ అనేటివి గ్యాదర్ చేసుకోవాలి. ఇక్కడ మొత్తం అట్లా గ్యాదర్ చేసిన తర్వాత నేను పైన అనేది స్టిచ్ వేస్తున్నాను. సేమ్ అలానే కింద సైడ్ కానీ మొత్తం లూజ్ కుట్ వేసుకొని 1/2 ఇంచ్లో సేమ్ ఫ్రిల్స్ అనేది గ్యాదర్ చేసుకోండి. ఇక్కడ గ్యాదర్ చేసుకున్నప్పుడు నా వైపుకి అనేది తీసుకొని వెళ్ళి గ్యాదర్ చేశాను, అందుకే నా క్లిప్ అనేది మిస్ అయ్యింది. నేను అది చూసుకోలేదు వీడియోలో. చూసారా, ఇక్కడ గ్యాదర్ చేసినాక మళ్ళీ నేను సేమ్ కింద దానికి కానీ పైన అనేది స్టిచ్ వేస్తున్నాను. మనం గ్యాదర్ చేసినాక మనము ఇక్కడ 2 సెంటీమీటర్స్ అనేది ఫ్రిల్స్ అనేది గ్యాదర్ చేసుకొని మనం అడ్జస్ట్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలా. ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్ పార్ట్ తీసుకొని నేను నెక్ లెంత్ 1.5, షోల్డర్ లెంత్ 1.5 తీసుకున్నాను కదా. ఇక్కడ ఇప్పుడు షోల్డర్ లెంత్ 1/2 ఇంచ్ పెంచుతున్నాను. మనం ఇక్కడ 1/2 ఇంచ్ ఎందుకు పెంచుతున్నామంటే ఇక్కడ మనకి షోల్డర్ మీదకి షోల్డర్కి ఇట్లా డ్రాప్ అవుతా ఉంటే ఇట్లా ఇప్పుడు డ్రాప్ అవుతుంది కదా షోల్డర్ కిందకి స్లీవ్ అనేది, అలా ఉంటే చాలా బాగుంటుంది. అందుకని 2 సెంటీమీటర్స్లో ఆ ఫ్రిల్స్ అనేది స్టిచ్ చేస్తున్నాను. సేమ్ ఆ మార్కింగ్స్ వేసుకున్నాం కదా, అలా అక్కడ స్టిచ్ చేసేసేలా ఇక్కడ ఫ్రిల్స్ అనేటివి.
ఇలాంటి స్లీవ్స్ ఇంకా కొంచెం సాఫ్ట్ క్లాత్ ఉంటుంది కదా, దాంట్లో స్టిచ్ చేస్తే అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ మన షోల్డర్ దగ్గర ఇట్లా అట్లా సాఫ్ట్ క్లాత్ అయితే ఇక్కడ లేయర్స్గా బాగుంటుంది షోల్డర్ దగ్గర చూసేకి. ఇది నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి అంత బాగా కనపడలేదు, బట్ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంటుంది. కుట్టినాక అనుకున్నాను. అలా స్టిచ్ చేసినాక ఆ పైన సైడ్ తీసి కానీ డబల్ స్టిచ్ వేస్తున్నాను. అప్పుడు మనకి ఆ ఫ్రిల్స్ అనేటివి, కటింగ్స్ అనేటివి లోపలికి వెళ్ళిపోతాయి. సేమ్ నెక్స్ట్ ఇంకా బ్యాక్ పార్ట్కి కానీ అలానే స్టిచ్ చేసుకోవాలి. నాకు ఫస్ట్లో ఇక్కడ కన్ఫ్యూజన్ అయ్యింది, మళ్ళీ తర్వాత ఇక్కడ తీసుకొని బాగా స్టిచ్ చేస్తున్నాను చూడండి. సేమ్ అక్కడ కానీ బ్యాక్ సైడ్ కానీ అట్లా స్టిచ్ చేసి మళ్ళీ ఇట్లా ఫ్రంట్కి తిప్పి కానీ మొత్తం దాని మీద స్టిచ్ చేసేస్తున్నాను. నేను ఇక్కడ అనేది బ్యాక్ అనేది ఓపెన్ ఇచ్చేస్తున్నాను, ఏదో జిప్ కానీ లేదా పుషప్ బటన్స్ కానీ యాడ్ చేస్తున్నాను. బేబీస్కి చాలా ఫ్రీగా ఉంటుందని వేసేటప్పుడు. నేను ఇక్కడైతే పుషప్ బటన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇంకా సైడ్ స్టిచ్ చేసేయడమే. నేను ఇక్కడ బేబీ నడుము లెంత్ వచ్చి 10 సెంటీమీటర్స్ తీసుకున్నాను. పైన చెస్ట్ దగ్గర వచ్చి 11.5 11 సెంటీమీటర్స్ తీసుకున్నాను. ఇలా ఇంకా సైడ్ స్టిచ్ చేసేసేయడము. అలా చేసుకొని వెనకాల పుషప్ బటన్స్ కానీ లేదా ఏదో జిప్ కానీ ఉక్స్ కానీ పెట్టుకోండి. నేనైతే ఇక్కడ పుషప్ బటన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. మళ్ళీ ఇలా మనకి తిప్పాక ఇలా ఫ్రిల్స్ అనేది వస్తాయి. ఇక్కడ నేను ఫ్రంట్ సైడ్ షోల్డర్ దగ్గర బవ్ అనేది యాడ్ చేస్తున్నాను చూడండి. ఇలా స్మాల్ బవ్ అనేది యాడ్ చేయండి. అటుపక్క ఇటుపక్క చూసే చిన్నపిల్లలు కదా, చాలా బాగుంటుంది. హియర్ కమ్స్ టు ఫైనల్ అవుట్పుట్ అనేది ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తష్విక ఫ్యాషన్ టాక్స్.